మునుగోడు ఉప ఎన్నిక చాలా ప్రశాంతంగా రసవంతరంగా సాగుతుంది. అయితే ఇప్పుడు మనం ప్రస్తుతము పుట్టపాక సర్పంచ్ గారితో మాట్లాడదాం. సార్, లోపల పోలింగ్ అంతా ఎలా ఉంది, అసలు ఎలా జరుగుతుంది? పోలింగ్కు బ్రహ్మాండమైన స్పందన ఉంది. ఈరోజు మన గతంలో తెలంగాణ ప్రభుత్వం రాకముందు రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా జరిగింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అభివృద్ధి ఏ విధంగా జరిగింది అనేది దాని మీద ప్రజలు ఎంతో ఉత్సాహంతో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమ పథకాలు ఎన్నో ప్రభుత్వం నుంచి పొందినందుకు ఈ తండోపతండాలుగా ప్రజలు బారులు తీరి ఈరోజు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని తమ ఓటు హక్కు ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్పే విధంగా ఈరోజు ఓటు హక్కు వినియోగిస్తున్నారు. ప్రజలు మళ్ళీ టీఆర్ఎస్కి బ్రహ్మరథం పడతారా? 100%. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము కేసీఆర్ గారు ప్రజలకు సంక్షేమ పథకాలు నేరుగా అందించాలనే ఉద్దేశంతో రైతులకు రైతు బంధు, తర్వాత వారికి ఏదైనా అయితే రైతు బీమా, తర్వాత ఏదైనా వారి ఇంట్లో పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి రూపాయన 1,116,000 రూపాయలు. అదేవిధంగా చేనేత కార్మికులకు వస్తే త్రిప్ట్ పథకము, చేనేత బీమా, అదేవిధంగా ప్రతి కులాలకు సంబంధించి ఏదో రకంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని సంక్షేమ పథకాలు ప్రతి గడప గడపకు ఈరోజు అందుతున్నందున ప్రజలు ఎంతో ఉత్సాహంతో, దాంతోపాటు వృద్ధాప్య పెన్షను ప్రతి ఇంటికి దాదాపుగా అర్హులైన వారందరికీ 2,016 రూపాయలు, వికలాంగులకు 3,016, ఈ విధంగా ప్రభుత్వం నుంచి సహాయం పొందుతున్నందున ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి బీజేపీ పాలిత ప్రాంతాలలో చేయని అభివృద్ధి ఈ తెలంగాణ ప్రాంతంలో జరుగుతుంది. మరి బీజేపీ ప్రాంతంలో ఎక్కడా లేని ఇలాంటి సంక్షేమ పథకాలు ఇక్కడ పోటీ చేసి ఏ రకంగా బీజేపీ ఎమ్మెల్యే గెలుస్తానని చెప్పి చెప్తున్నారో వారికే తెలియాలి. కాబట్టి ఇలాంటి ప్రజా సంక్షేమ పథకాలు రద్దు చేయడానికి కోసం వీళ్ళు పోటీ చేస్తున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడే విధంగా మాత్రం వీళ్ళు పోటీ చేయట్లేదు. అలానే మునుగోడులో టీఆర్ఎస్ వాళ్ళు డబ్బులు వర్షం కురిపిస్తున్నారని బీజేపీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. దానికి మీరేమంటారు? ఇదంతా తప్పుడు అపోహ మాత్రమే. తప్పుడు అపోహ అంటారా? అలానే 2 రోజుల నుంచి మునుగోడులో అల్లర్లు చెలరేగుతున్నాయి. దాని ఎఫెక్ట్ ఏమైనా పోలింగ్ మీద పడుతుంది? మునుగోడు మొత్తంలో 2 రోజుల నుంచి అల్లర్లు చెలరేగుతున్నాయి. దాని ఎఫెక్ట్ ఏమైనా పోలింగ్ మీద? ఏం అల్లర్లు అంటే అరెస్టులు, బయట గొడవలు అవన్నీ జరుగుతున్నాయి, రాళ్ల దాడులు అవన్నీ జరుగుతున్నాయి. దాని విషయంలో ఏ విషయంలో రాళ్ల దాడులు జరుగుతున్నాయి అనేది నాకైతే సమాచారం లేదు. తెలియని దాని గురించి నేను మాట్లాడాను. చివరిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు చెందుతున్నందున ఖచ్చితంగా ఈ యొక్క మునుగోడు నియోజకవర్గ ప్రజలు తెలంగాణ ప్రభుత్వానికి సహకరించి ఓటు వేస్తున్నారు. ఈరోజు బీజేపీ ఎమ్మెల్యేని ఎవరైతే పోటీ చేసారో వారి అడ్రస్ గల్లంతయ్యే విధంగా ఓటు కార్యక్రమం జరుగుతున్నది. ఇది మాత్రం స్పష్టంగా నేను ఈ విషయం తెలియజేస్తున్నాను.